రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత సిఐడి ఏఎస్పీ విజయపాల్ నేడు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, విశ్రాంత సిఐడి ఏఎస్పీ విజయపాల్ విచారణకు సంబంధించి వివరాలేంటి? నరీషా, నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ దాంపత్య విచారణకు హాజరు కానున్నారు. గతంలో 2021 మార్చి 14వ తేదీన రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన్ని మంగళగిరిలోని సిఐడి కార్యాలయాన్ని తరలించి అతన్ని చిత్రహింసలు పాలు చేశారు. ఆ ఉదంతంపై ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి దర్యాప్తు అధికారి అయిన విజయపాల్ ను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్ళ పాటు కోర్టు ఆయనకు రక్షణ కల్పించింది. ప్రస్తుతం వారం రోజుల క్రితం ఒకసారి ఒంగోలు పోలీస్ స్టేషన్ హాజరయ్యారు. తిరిగి మరోసారి ఆయన విచారణకు పిలిచారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టుని బెయిల్ కోసం ఆశ్రయించగా కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా ముందుకు సాగుతోంది, ఆ రోజు ఆయన ఎవరు చెప్తే ఆయన టార్చర్ చేశారు, దాని వెనక ఎవరున్నారు, తదితర వివరాలన్నీ పోలీసులు రాబట్టున్నారు. కోర్టు అతను బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్టు ఈ రోజు విచారణ మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి ధన్యవాదాలు సురేష్.